హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. ఈరోజు వీడియోలో చికెన్ జాయింట్ బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ నేను చికెన్ జాయింట్స్కి మ్యాగ్నేట్ చేయడానికి మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నా దగ్గర 4 జాయింట్స్ ఉన్నాయి. సో ఆ 4 జాయింట్స్కి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కర్రీ లీవ్స్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం మసాలాస్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. సో చికెన్కి ఇలా ఘాట్లు పెట్టుకుని జాయింట్స్కి ఉన్న ఇలా పెట్టుకోవాలి చికెన్కి. సో జాయింట్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని ఆ మసాలాస్లోకి యాడ్ చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి 10 to 15 మినిట్స్. అప్పుడు జ్యూసీగా అనేది వస్తుంది అనమాట జాయింట్స్ అనేవి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. జాయింట్స్లోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక్క డ్రాప్ వాటర్ కూడా నేను ఇందులో యాడ్ చేయలేదు. అండ్ ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. సో మళ్ళీ మసాజ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ప్యాన్లో జాయింట్స్ 1 బై 1 వేసేసుకుంటున్నాను. సో జాయింట్స్ వేసుకున్నాక లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలి. సో అలా వదిలేసి తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. సో జాయింట్స్ అనేది 70 to 80% ఆయిల్లోనే కుక్ అవ్వాలి. సో ఇలా కుక్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకుని ఫ్రై చేసుకుని ఇలా తీసేసుకోవాలి. సో కింద అడుగున ఉంటుంది. సో అది కూడా క్లీన్ చేసుకుని సేమ్ అదే ఆయిల్లో ఇప్పుడు బిర్యానీ కోసం నేను ఆల్ బిర్యానీ ఐటమ్స్ అనేవి ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. బే లీఫ్, కార్డమమ్, సినమమ్, స్టార్ ఎనీస్, క్లోవ్స్ అన్నీ యాడ్ చేసుకుని ఒక లార్జ్ సైజ్ గ్లాస్ ఆఫ్ రైస్కి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 5 to 6 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఆల్ మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్స్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక బంచ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఫైన్గా చాప్ చేసుకొని ఇలా ఇందులోకి వేసేసుకుంటున్నాను. సో వన్స్ ఇది యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు 1 కప్ ఆఫ్ కర్డ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కర్డ్ కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి ఇదంతాని. సో కర్డ్ అంతా కూడా లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలాగ ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు కొంచెం మసాలాస్ అన్నీ కూడా అడ్జస్ట్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి చూసుకొని అన్నీ వేసుకోవాలి. సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు 1 అవర్ నేను నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 వాటర్ యాడ్ చేసుకుని 1 అవర్ నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ వాటర్లో ఈ గ్రేవీ మొత్తం అంతా వేసేసుకుని ఇప్పుడు లిడ్ పెట్టేసుకుంటే అక్కడ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు జాయింట్స్ కోసం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, సెమీ గ్రేవీ. సో మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఫైన్గా చాప్ చేసుకుని కట్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు లార్జ్ సైజ్ టొమాటోని ప్యూరీ అంతా కూడా యాడ్ చేసుకున్నాను. రిమైనింగ్ ప్యూరీ కూడా వాటర్ యాడ్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. సో వన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత మసాలాస్ అన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ చికెన్ పౌడర్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, పుదీనా కూడా ఫైన్గా చాప్ చేసుకుని వేసేసుకుంటున్నాను. ఈ టైంలో ఒకసారి ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు నేను ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, జాయింట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా విత్ మాడు, అదే బ్రౌన్ కలర్లో ఒక మాడు అంటారు కదా, సో అది కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే. సో ఇలాగ దగ్గరికి అయిపోవాలన్నమాట జాయింట్స్ అనేవి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసుకున్నాను. సో సెమీ గ్రేవీ లాగా అయిపోవాలి, ఇంకా దగ్గరగా అయినా సరే బాగుంటుంది. రెడీ అయిపోయిన బిర్యానీ పైన ఇలాగా చికెన్ జాయింట్స్ స్ప్రెడ్ చేసుకుంటే మనకి చికెన్ జాయింట్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది.